RTI Live News. Ask for right. Welcome to RTI Live News. బైంసా పట్టణ కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలను ముతోల్ నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు గడ్డిగారి విఠల్ రెడ్డి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, నిరుపేద కుటుంబాలకు 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటు, నూతన రేషన్ కార్డులు మంజూరు, ప్రతి గ్రామంలో 5 నుంచి 50 వరకు ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం చేపట్టడం, వాటికి సంబంధించిన డబ్బులు కూడా రిలీజ్ కావడం ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ ఆనందరావు పాటిల్, వైస్ చైర్మన్ ఎండి ఫరూక్ అహ్మద్, మాజీ జెడ్పీటీసీ ఉత్తమ్ బాలేరావు, మాజీ ఆత్మ చైర్మన్ పోతారెడ్డి, ఏఎంసీ డైరెక్టర్లు రమేష్, దత్తురామ్ పటేల్, అరుణ్, బైంసా మండల కాంగ్రెస్ పార్టీ యూత్ అధ్యక్షులు దీక్షిత్, మాజీ సర్పంచ్లు దుప్పి గణేష్, మాక్బుల్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మజీద్ చౌదరి, హైమద్ ఖాన్, ఎస్డి ఆలా, రసూల్ కురుషి, సుమాజీ కిషన్, గన్నుబాయ్, ఇమ్రాన్, అవినాష్, అర్జున్, ప్రవీణ్, లాలా, సాయి కార్యకర్తలు పాల్గొన్నారు. మన తెలంగాణ ముఖ్యమంత్రి గౌరవనీయులు డైరింగ్ అండ్ డాషింగ్ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారి 50వ జన్మదినం. మరి ఈ సందర్భంగా బైంసాలో కాంగ్రెస్ ఆఫీసులో జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నాం. వారి యొక్క నూరేళ్ళు జీవించి ఇంకా ప్రజలకు సేవ చేయాలని చెప్పి అందరూ కూడా భావించారు. ఇక్కడ చూస్తే ఈ రోజుల్లో మరి కాంగ్రెస్ ప్రభుత్వము ఇలా చేస్తుందో అని ప్రతిపక్షం వారు ఏం చేయలేదని చెప్పి పదే వాళ్ళు చెప్తున్నారు. కానీ అంత విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతే ఇందిరమ్మ రాజ్యం, ఇందిరమ్మ గాంధీ గారు డాషింగ్ ప్రైమ్ మినిస్టర్ వారు ఉన్నప్పుడు ఎలా అయితే కార్యక్రమాలు మన భారతదేశానికి నడిచినాయో అదేవిధంగా ఇప్పుడు వారు చూపించిన దోవలోనే, వారు చూపించిన అవస్థలోనే మరి రేవంత్ రెడ్డి గారు చాలా కార్యక్రమాలు ఇంద్రమ్మ రాజ్యం చేద్దామని చెప్పి ఎలక్షన్ చెప్పి అదేవిధంగా ఇప్పుడు ఫాలో అవుతున్నారు. ముఖ్యంగా చెప్పాలంటే మరి ఇంద్రమ్మ ఇండ్లు మరి గతంలో చాలా తక్కువ, ప్రతి నియోజకవర్గంలో 10-15 ఊళ్ళకే పరిమితమైన డబుల్ బెడ్రూమ్ ఇప్పుడు మొత్తం మా నియోజకవర్గంలోకి వస్తే 250 గ్రామాల్లో, తండాల్లో, అన్ని గ్రామాల్లో, ప్రతి గ్రామంలో, ప్రతి తండాలో 5 నుంచి 50 ఇళ్ల వరకు కట్టడం జరుగుతుంది. బిల్స్ కూడా తొందరనే వస్తుంది. ఇంతకుముందు ప్రజలు దాంట్లో బిల్స్ వస్తే లేవని వాళ్ళు బేస్మెంట్ కూడా స్టార్ట్ చేయలేదు. కానీ బిల్స్ ఇప్పుడు ఎంబడి రాగానే ఇప్పుడు కనీసం ఇప్పుడు 4 లక్షలు కూడా పడి ఫైనల్ బిల్ కూడా కొంత పడే సమయం వచ్చింది. ఇటువంటి కార్యక్రమాలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చాలా చేస్తున్నారు. ఎన్నో ఇన్నే కాకుండా ఇంకెన్నో కార్యక్రమాలు మరి నిరుద్యోగులకు ఉద్యోగాలకు లభించిన 2 సంవత్సరాలు. మరి అది కాకుండా మహిళల కోసం చాలా కార్యక్రమాలు వారు చేస్తున్నారు. మరి వారికి సొంతంగా వాళ్ళ కాలం మీద బట్టి వాళ్ళు జీవించేటట్టు మరి వారు కూడా వారి బిజినెస్ కోసం స్వయం శక్తి ద్వారా, తెలుగు దీపం ద్వారా మరి వారు కృషి చేస్తున్నారు. అందరికి కూడా లోన్స్ కూడా వస్తున్నాయి. మరి ఇల్లు కట్టడంలో కూడా వారు స్వయం శక్తి ద్వారా బ్యాంక్ లోన్ తీసుకుని 1 లక్ష రూపాయలు స్టార్ట్ చేసేటప్పుడు బునియాదు తోడేటప్పుడు కూడా అటువంటి ఇవ్వాలని చెప్పి అటువంటి సౌకర్యం కూడా కల్పించారు. మరి అదే కాకుండా మరి ఇప్పుడు మనం చూసాం మరి రీఎంబర్స్మెంట్ చాలా రోజుల నుంచి పెండింగ్ ఉంది. గత 2 సంవత్సరాల నుంచి కూడా పెండింగ్ ఉంది. దానికోసం 600 కోట్ల రూపాయలు రిలీజ్ కూడా చేస్తున్నారు. మరి ఇది కాకుండా బస్ ఫ్రీ, గ్యాస్ సిలిండర్, దానికి కూడా సబ్సిడీ, మరి ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు. మరి నూతనంగా కూడా మరి ఎక్కడైతే ఎడ్యుకేషన్ కొరకు పిల్లలందరూ కూడా ఏదైతే చదవాలని చెప్పి మరి రెసిడెన్షియల్ స్కూల్స్, బెస్ట్ రెసిడెన్షియల్ స్కూల్స్ అని ప్రతి నియోజకవర్గాన్ని కూడా మంజూరు చేస్తున్నారు. మరి ఇంకా ఎన్నో కార్యక్రమాలు మాకు చేస్తున్నారు. క్యాబినెట్ ద్వారా క్యాబినెట్ మంత్రులందరూ కూడా సహకరించి మరి వారి నియోజకవర్గాల్లో, జిల్లాల్లో, వారి జిల్లాల్లో, రాష్ట్రంలో కూడా ఇంకా అభివృద్ధి చెందాలని చెప్పి ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇంకా మున్ముందు కూడా భగవంతుడు కోరేది अल्लाह से दुआ मांगते हैं और आने वाले दिनों में और ज़्यादा सेंटर पैसे नहीं दिए तो भी, सेंटर फंड्स नहीं दिए तो भी स्टेट के पैसों से हम काम कर रहे हैं. इसलिए अपन सब लोग मदद करना चाहिए. और राबे రోజుల్లో కూడా ఇంకా కాంగ్రెస్ పార్టీని మరి ఇంకా అందరూ కూడా కలిసి ఐకమత్యంగా ఉండి బలవంతం చేయడానికి అందరూ కూడా ప్రయత్నం చేయాలని చెప్పి మనం చేస్తూ మరి ఈ సందర్భంగా వారి జన్మదిన శుభాకాంక్షలు మా నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ తరఫున వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ జై కాంగ్రెస్.